ఐటీడీఏ పరిధిలో జరిగినటువంటి రిక్రూట్మెంట్స్ అన్ని కూడా 50% మించి ఇవ్వలేదు. అంటే 50% మనం కోల్పోయాం. అదే కాదు, ఈ రోజున ఉన్న రిజర్వేషన్ ఉంటుందా ఊడుతుందనేటువంటి పరిస్థితి వచ్చింది. మన 170 కానీ ఇతర ఈ రోజున మన ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి వనరుల్ని, ముఖ్యంగా మన బాక్సైట్తో సహా మిగతా ఖనిజాలన్నింటినీ కూడా కొల్లగొట్టుకొని తీసుకెళ్లడానికి గాను పెద్ద పెద్ద రహదారులు వేయడం, మనల్ని నిర్వాసితులు చేయడం అనేది చాలా యథేచ్ఛగా సాగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా మన రిజర్వ్డ్ నియోజకవర్గమైనటువంటి అరకు పార్లమెంటరీ స్థానం నుంచి సిపిఐఎం పార్టీ ఇతర వామపక్షాల కాంగ్రెస్ మద్దతుతో ఆప్ మద్దతుతో రోజున పోటీలో ఉన్నది. మనం అప్పల్ నర్సయ్య గారిని సిపిఎం పార్టీ అభ్యర్థిగా ఈ రోజున గెలిపించుకోవాల్సినటువంటి పరిస్థితి రోజున ఉన్నది.